తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే రాధాకిషన్ రావు స్టేట్మెంట్ కలకలం సృష్టించగా తాజాగా ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ భుజంగరావు స్టేట్మెంట్ లోనూ సంచలన విషయాలు వెలుగు చూశాయి. భుజంగరావు బీఆర్ఎస్ కు అవసరమైన పనులు చేసి పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేసే వారినే టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అలాంటి వారి ఫోన్లు ట్యాప్ చేసినట్లు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు భుజంగరావు. ప్రణీత్ రావు సహకారంతోనే ట్యాపింగ్ చేసినట్లు వెల్లడించారు. బీజేపీ కాంగ్రెస్ లకు ఆర్థిక సాయం అందించే వారి ఫోన్లు సైతం ట్యాప్ చేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా బీఆర్ఎస్ లోనే ఉంటూ వ్యతిరేకంగా మాట్లాడే నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు స్టేట్మెంట్ లో పేర్కొన్నారు. ఇక విపక్ష విద్యార్థి నేతలు జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు తన వాంగ్మూలంలో తెలిపారు భుజంగరావు. విపక్ష నేతల కుటుంబ సభ్యుల ఫోన్లు వాహనాలు ట్రాక్ చేసినట్లు వెల్లడించారు.